సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా గోదావరి జలాల విషయంలో త్వరలో శుభవార్త చెప్తారన్నారు ఆయన. తెలంగాణకు దక్కాల్సినటువంటి వాటా విషయంలో చూసుకుంటే కనుక ఒక చుక్క నీటిని కూడా వదులుకోబోమంటూ కూడా తేల్చి చెప్పేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని, ఫలితంగా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేకపోయామన్నారు. కేసీఆర్కు ఊడిగం మాని ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కలిసి రావాలంటూ కూడా పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. తక్షణమే మీ మోదీని దిగిపోమని చెప్పండి, రాహుల్ గాంధీని పీటక్క మెక్కించమంటూ అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు. అలాగే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పిస్తామని తెలియజేశారు. సందర్శన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా గోదావరి జలాల విషయంలో త్వరలో శుభవార్త చెప్తానన్నారు. తెలంగాణకు దక్కాల్సిన వాటా విషయంలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబంటూ కూడా తెలిసి చెప్పేశారు ఆయన. మీ అందరికి మనలో చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు, ఆలోచన విధానంలో వేరు ఉండొచ్చు. కానీ జిల్లా అభివృద్ధి విషయంలో మనందరం ఒక్కటిగా ఉండాలి. దయచేసి బీఆర్ఎస్ నాయకులు చెప్పుకునే వాళ్ళందరికీ నా సూచన ఒక్కటే, మీరు ఏం సాయం చేయొద్దా, మీరు మాట్లాడుకుంటుంటే చాలు. మీరు చేయగలిగిన పెద్ద సాయం కేసీఆర్కు ఊడిగడం చేయడం ఆపురు. ఆఖరి 6 నెలలు ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం ఎవరు ఎట్లుంటారో, ఎవరు ఏమవుతారో, జిల్లా ఎవరి పక్షాన నిలబడుతుందో, ఇక్కడ రైతులు ఎవరితో ఉంటారో, విద్యార్థులు ఎవరితో ఉంటారో, ఈ జిల్లా ఎవరికి అండగా నిలబడుతో ఆ రోజు తేలుతాం. 2 సంవత్సరాలు కొంచెం మర్యాదగా ఉండడం నేర్చుకోండి అని చెప్పి ఏది పడితే అది మాట్లాడి పనులు జరగకుండా, భూసేకరణ జరగకుండా కాళ్ళలో కట్టేబెట్టే పనులను జిల్లా బీఆర్ఎస్ నాయకులు చేయొద్దని ఈ వేదిక మీద నుంచి వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళు అబద్ధాలే తింటారు, అబద్ధాలే గాలి పీల్చుకుంటారు. మొత్తం అబద్ధం అంటే వాళ్ళ నరాన అబద్ధం జీర్ణించకపోయింది. ఈరోజు ఏ ప్రాజెక్టు దగ్గరికైనా పోదాం, ఇప్పుడు మీరు అబద్ధం జీర్ణించకపోయింది. ఈరోజు ఏ ప్రాజెక్టు దగ్గరికైనా పోదాం, ఇప్పుడు మీరందరూ మేధావులే కదా, మేమంతా మామూలు వాళ్ళం, కానీ మీరు జర్నలిస్టులు మేధావులే కదా. ఈచ్ ప్రాజెక్ట్ ఏదో ఒక ప్రాజెక్టు యూ నేమ్ ఇట్, మీరు ఒక ప్రాజెక్టు పేరు చెప్పండి. దాన్ని పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏముందో దాని మీద చర్చ చేద్దాం. ఇప్పుడు వాళ్ళు తోసింది మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడిన ప్రతి అబద్ధాన్ని మీరు నమ్మితే మీ మీద జాలి పడడం తప్ప నేను చెప్పగలిగింది లేదు. ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పు, వాళ్ళు మొదలుపెట్టింది కానీ వాళ్ళు పూర్తి చేసింది కానీ. పాలమూరు రంగారెడ్డి కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఇచ్చింది, ఉమ్మడి స్టేట్లోనే కదా. 2013లో చిన్నారెడ్డి గారు, డికేఆర్ గారు, మల్లు రవి గారు, విఠలరావు గారు అసెంబ్లీలోనే చెప్పినాయి కదా జాతకం అంతా. సో మొట్టమొదటి దాంట్లో మీద మొదలుపెట్టిందే విఠలరావు గారు. కేసీఆరే నీళ్ళే కేసీఆర్ అనేది అబద్ధం. కేసీఆరే సారానే కేసీఆర్ అంటే ఒప్పుకోవచ్చు, సోడానే కేసీఆరే సోడా అంటే ఒప్పుకోవచ్చు. నాగార్జున సాగర్ ఎవరు కట్టారు, ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ. కేసీఆర్ పుట్టిండో లేదో కూడా నాకు తెలియదు. ఈ రోజున్న శ్రీశైలం ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదలు పెట్టారు. ఉత్తర తెలంగాణలో ఉన్న ఎస్ఆర్ఎస్పి ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలు పెట్టారు. జూరాల ప్రాజెక్ట్ ఎవరు మొదలు పెట్టారు? అంజయ్య గారు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కల్వకుర్తి ఎవరు మొదలు పెట్టినరు? 2003లో చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే 2004లో జలయజ్ఞంలో విస్తరించి పనులు చేయించారు. కోయిల్ సాగర్ కానీ ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకో, కొత్తగా కేసీఆర్ మొదలు పెట్టిందే లేదు. ప్రాణైతే చెవెళ్ళు ఎవరు మొదలు పెట్టినరు? పేరు మార్చి, ఊరు మార్చి, అంచనాలు మార్చి దోపిడీ చెయ్యడమే కేసీఆర్కు తెలుసు. కేసీఆర్ సొంతంగా ఆలోచన చేసి మొదలుపెట్టిన ప్రాజెక్టు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో లేదు. నేను సూటిగా సవాల్ విసురుతున్నా, అసెంబ్లీలోనే చర్చ చేద్దాము. ఇప్పుడే చెప్పిన కదా, పక్క రాష్ట్రంతో చర్చలు జరుగుతున్నాయి, తొందరలోనే వాటిని పరిష్కరించుకుంటాం. తప్పకుండా మంచి వార్త మీకు వినిపించబోతున్న తొందరలోనే. పాలమూరు డిండి 100% మాకు ఇస్తే సముద్రంలో పోయే నీళ్ళ గురించి మళ్ళీ మాట్లాడదాం. మా నికర జలాలు ఎంత తక్కువ పడతాయి? ఎవరు చెప్పారు తక్కువ పడతాయని? 968 టీఎం సోదరా, ఒకవేళ మీకు తెలిస్తే మా సంతోషం, తెలియకపోతే తెలుసుకోండి. 968 టీఎంసీలు తెలంగాణకు గోదావరిలో కేటాయింపులు ఉన్నాయి. ఒక్క చుక్క కూడా తగ్గనీయము. 516 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి గోదావరిలో. వాళ్ళు 516 వాళ్ళు ఎక్కడ వాడుకుంటారో వాళ్ళ ఇష్టము. ఇప్పుడు కృష్ణానదిలో బచావత్ ట్రిబ్యునల్ ఇష్యూ మన ట్రిబ్యునల్స్లో పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు కేసీఆర్ గారు 299 మాకు చాలు, 512 మీరు తీసుకెళ్ళండి అని ఒక మరణ శాసనం రాసిండు. కృష్ణా పరివాహక ప్రాంతానికి శాశ్వతంగా సంతకం పెట్టొచ్చిండు. కేసీఆర్ రాసిన మరణ శాసనాన్ని తిరగరాయాలంటే ఇప్పుడు ఎంత
సమస్యగా సంక్లిష్టంగా మారిందనంటే ఇంకా చెప్పలేనంత సంక్లిష్టంగా ఉంది. నీళ్ల విషయంలో నాకు చాలా స్పష్టత ఉంది. అది గోదావరి కావచ్చు, కృష్ణా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక్క చుక్క రాష్ట్ర హక్కును వదులుకోము, ప్రతి చుక్క రాబట్టుకుంటాము. లేదు ఇప్పుడు అన్నీ చేస్తాం. 10 పంపులు రన్ చేస్తాం, 2 TMC రన్ చేస్తాం, ట్విన్ టన్నెల్స్ని కంప్లీట్ చేస్తాం. కర్వెన కానీ ఉదండాపూర్ కానీ అన్ని రిజర్వాయర్లు ఎన్ని ఉన్నాయో అన్నిటినీ క్లియర్ చేస్తాం. 90 TMCలకి నీటి కేటాయింపులను కూడా తీసుకొస్తాం. 6 నెలల సమయం ఇవ్వండి, మాక్సిమం సమస్యల్ని పరిష్కరిస్తా. డిసెంబర్ లోపల మెజారిటీ ఇష్యూస్ మన జిల్లాలో కృష్ణా నది మీద ఉన్న సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరిస్తా. చిల్లర మాటకు మా ప్రభుత్వంలో తావు లేదు. ఎవరు ఏమన్నా అనుకోని పరిష్కారం కోసం ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేస్తాం. బండి సంజయ్ గారు నీకు శాత కాకపోతే, నీకు శాతనైతే లేదని చెప్తున్నా బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డికి, మీకు శాతనైతే మహారాష్ట్రలో పోయి తుమ్మిడేటి దగ్గర, ఎందుకంటే అది ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మెదక్ వరకు అందరు వాళ్ళే ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. అది వాళ్ళ బాధ్యత. రైతుల కోసం పని చెప్తే ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. సో మహారాష్ట్ర ప్రభుత్వంతో తుమ్మిడేటి మీద చర్చించేసి ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం. థ్యాంక్ యూ. 12 ఏళ్ళు ఉన్న మోడీ ఏమేలుగా పెట్టిండో వీళ్ళని చెప్పమను, అరవింద్ గారిని లేకపోతే బండి సంజయ్ గారిని. ఇప్పుడు మాట్లాడేటప్పుడు బుర్ర ఉపయోగించాలి. మోడీ గారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడా? 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? పేదవాళ్ళ ప్రతి ఖాతాలో స్విస్ బ్యాంకులో నల్లధనం తెచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి పేదోడి ఖాతాలు వేస్తా అన్నాడా? వేసిండా? నీ ఖాతాలు పడ్డాయా నరేందర్? పోనీ ఇక్కడ రాములు గారి ఖాతాలు పడ్డాయి, ఆయన కూడా పేద అయినాయి కదా. ఇట్లాంటి ఒక 50 చెప్తా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అష్యూరెన్సెస్ కి రైతుల ఆదాయాన్ని 2 ఇంతలు చేస్తా అన్నాడు. చేసిండా? పండించింది కొంటలేడు. తక్షణమే నరేంద్ర మోడీ గారిని దిగిపోమని, రాహుల్ గాంధీ గారు నా కుర్చీలో కూర్చోబెట్టి ఇవన్నీ ఫుల్ఫిల్ చేపిస్తా. నేను తెలివి తక్కువ మాటలు మాట్లాడితే తెలివిగా జవాబు ఇవ్వడం మాకు రాదని వాళ్ళు అనుకుంటే వాళ్ళ అమాయకత్వం. నువ్వు దిగిపో, నేను చేస్తాను. నువ్వు ఇప్పుడు ఎన్నికైన దానికి 8 మంది ఎంపీలు ఇచ్చారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఏం పని చేస్తారో సమాధానం చెప్పుండ్రు. ఇవాళ 75 లక్షల మెట్రిక్ టన్స్ ఎల్ఎంటీ మనం ప్రొక్యూర్ చేస్తే వాళ్ళు ఎంత కొంటురు? 50 లక్షలు కొంటురు. మిగతా 25 లక్షలు ఎవరింట్లో పోయాలా?